తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎన్నికల అధికారులతో పాటు బీఎల్ఓలు, బీఎల్ఏలు సర్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓట్లు తొలగిస్తారంటూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని అన్నారు. నిజమైన ఓటర్ల ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సర్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది ఎన్నికల సంఘం చేపట్టేటువంటి రాజ్యాంగబద్ధ ప్రక్రియ అని రామచంద్రరావు తెలిపారు. ఏ విధంగా నమోదు జరుగుతూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారో, ఇదేదో భూతంలాగానే ఓటు తీసేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా నమ్మకండి ఎవరు కూడా. ఈరోజు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులే ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు కిట్ ఇచ్చారు. వాళ్ళు ఓటర్స్కు చెప్పి ఇంట్లో ఎవరున్నారని చూసి వాళ్ళని ఈరోజు ఈ యొక్క ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరుగుతుంది. నేను హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఎస్ఐఆర్ అనేది ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేది కాదు. వాళ్ళు విధంగా ఓటు తీసేస్తారు అనే బాధ వాళ్ళు అంటే అది వాళ్ళ చాతగానితనము, వాళ్ళ భయము. అది ఓట్లు నమోదు వాళ్ళు చేయరు, చేయించుకోలేరు, వాళ్ళ క్యాడర్ లేదు. ఏదో మీటింగ్లు పెడతా ఉన్నారు. పైపెచ్చు ఇద్దరు కూడా ఎస్ఐఆర్ వద్దు, దానివల్ల బీజేపీకి లాభం అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకులకు హెచ్చరించారు, ఎస్ఐఆర్లో పాల్గొనకపోతే మీ మీద చర్య ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అట్లా? అంటే ఎస్ఐఆర్ వాళ్ళు పెట్టిన ఎస్ఐఆర్ వాళ్ళ ప్రభుత్వంలో 10 సార్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. బీఆర్ఎస్ కూడా కింద ఏం లేదు ప్రజలకు, ఓన్లీ ఉత్తర కుమార పలుకులే. మీ వస్తాం అధికారులు, మీ అధికారం ఇంకా రాలేరు, మీరు అసలు అధికారం ఉండరు, మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఈ యొక్క ఫస్ట్ రోజు